హాయ్ అండి. హాయ్ అమ్మా. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది, గెలిచే ఛాన్స్? ఈసారి అయితే ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకు ఈటల రాజేందర్ గారే గెలవాలనుకుంటున్నారు? ఈటల రాజేందర్ గారు గెలవాలని ఎందుకు అనుకుంటున్నామంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని పరిశీలన తీసుకుంటే వాళ్ళ మీద ఈటల రాజేందర్ గారు ఎంతో సీనియరు. వాళ్ళు గతంలో ఈటల రాజేందర్ గారు ఎన్నో పనులు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కానీ కామన్ కానీ అతను ఇక్కడనే సామీర్పేట దగ్గరనే ఉంటాడు, మల్కాజ్గిరి ప్రజలకు అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో అతన్ని గెలిపించాలనుకుంటున్నాం. ఇంకోటి, నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఒక పని దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ అన్నిట్లో కానీ ఇస్తున్న నిధులు, ఉదాహరణకు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి ఆందోళన మైసమారుకు 6 లైన్ వరకు చేయడం జరుగుతుంది. రోడ్డు కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గెలుస్తారు. మరి ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ అంటున్నారు కదా, మరి ఎలా? ఈటల రాజేందర్ గారు నాన్ లోకల్ ఎలా అవుతారండి? మరి ప్రజలు అంటున్నారు నాన్ లోకల్ అయింది అని చెప్పి. గతంలో ఇదే కేసీఆర్ గారు కూడా, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాజీ సీఎం గారు, ఆయన కూడా కరీంనగర్ లో పోటీ చేశాడు, మహబూబ్ నగర్ లో పోటీ చేశాడు. అప్పుడు నాన్ లోకల్ గుర్తు రాలేదా? ప్రజలు ఎవరు అంటలేరు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నట్టున్నారు. అయితే గతంలో కేసీఆర్ గారు చేశారు మహబూబ్ నగర్ పోయి, అప్పుడు నాన్ లోకల్ కదా. ఇవి ఎంపీ ఎలక్షన్లు అమ్మా. దేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుంది ఎవరికైనా. లోకల్ నాన్ లోకల్ ఎలక్షన్ కాదు, గల్లీ ఎలక్షన్లు కాదు కదా. ఎంపీ ఎలక్షన్ దేశం కోసం సంబంధించిన ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారు ముందు ఎంపీగా గెలిచారు కదా, ఏమైనా చేశారా మరి? రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కనీసం ఈ ఎల్బీ నగర్ లోనూ ఒక్క రోజు కూడా ఇక్కడ పర్యటించిన దాఖలు లేవు. మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందని అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా బీజేపీ వస్తేనే అభివృద్ధి అవుతుందని, ఈటల రాజేందర్ గారు గెలిస్తే డెవలప్ అవుతుందని చెప్తున్నామండి. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా కాంగ్రెస్, అవన్నీ అమలు చేస్తున్నారా మరి? ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నారు. ఏ మహిళకు వచ్చిందో అడగండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. గ్యాస్ 500 రూపాయలకు వస్తున్నది, ఇవ్వలేదు. కరెంటు ఫ్రీ, కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ అన్నారు, కరెంట్ రాలేదు. కరెంట్ సరఫరా ఎలా ఉంది? పవర్ కట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఉన్నాయంటే కొద్దిగా ఉన్నాయి. ఈటల రాజేందర్ గారు కలిస్తే మీరు ఏం అడగాలనుకుంటున్నారు? మీరు రేపు ఎంపీగా అవుతే మీరు చేయాల్సిన అభివృద్ధి ఏంది, పార్లమెంట్ కి ఏం చేస్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. థ్యాంక్ యూ.